స్మార్ట్ సూపర్ సుందరనిమని వీక్షకులు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడబోయే అంశం మీరు చూడండి, నేను చెప్పను. ఒక్క లీటర్ పాలు కొనలేదు, అందులోంచి వెన్న రాలేదు, దాంతో నెయ్యి తయారు కాలేదు, కానీ తిరుమలలో మాత్రం లడ్డూలు తయారయ్యాయి. ఎలా? ప్యూర్లీ కెమికల్స్ వాడి లడ్డూలని తయారు చేశారు అని సిబిఐ సిట్ నిర్ధారించింది. ఈ విషయంలో అందరినీ కూడా విచారణకి పిలుస్తున్నారు. ఈ లడ్డూల్ని కొన్ని కోట్ల మంది ప్రజలు తినడం కూడా జరిగింది. కలికాలం అంటే ఇదే. అందుకే మనం అటువంటి ప్లేసుల్లో ఎవరు ఉంటే ఆ ధార్మిక సంస్థకి పేరు వస్తుందో, ఎలాంటి వారిని వాటికి అప్పగిస్తే ఆ ధార్మికత నిలబడుతుందో, లేదే అక్కడ మంచి పని చేయడం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవడం చేయాల్సిందే. లేదంటే చూడండి, అన్ని అంశాలు తిరుమల చుట్టే తిరుగుతున్నాయి, అన్ని అంశాలు తిరుమల మీదే జరుగుతున్నాయి. పరకామణి చోరీ కేసు, కొన్ని వందల కోట్ల రూపాయలు చోరీ చేశాడంట వ్యక్తి. అసలు వడ్డీ కాసులు ఇవ్వడం పేరు ఆయనకి చెల్లించాల్సింది మనం సకాలంలో చెల్లించకపోతే మన దగ్గర వడ్డీ తీసుకుంటాడు. అటువంటి ఆయన దగ్గర కోట్లు కొట్టేశారంటే ఓం నమో భగవతే ఆ దేవుడే రక్షించుగాక ఆంధ్రప్రదేశ్ ప్రజలను, లేదా వాళ్ళ రాజకీయ నాయకులను, లేదా ఇంకెవరినైనా కానీ. ఇదే ఈరోజు మాట్లాడుకున్న అంశం.